హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోటపీస్ 555. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ చేయండి. 100% చూస్తే 1% కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏడుకు వచ్చినాను అనుకుంటారు కదా, నేను ఏడుపాయల అమ్మవారి గుడికి వచ్చిన అనమాట. ఇది మన హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమ్మవారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చినాక ఇక్కడ పక్కకు నాకు చూస్తే గోరింటాకు కనిపించింది అనమాట. చిన్నప్పుడు బాగా వేయించుకునేది. జాతర పోతే ఒక బొమ్మ, గోరింటాకు, గాజులు వేయించి పంపించేది అనమాట మా అమ్మ ఇంటికి. అదే నా జాతర అనమాట. దానికోసం సంవత్సరం అంతా వెయిట్ చేసేది. చూస్తారు కదా, మస్తు మంచిగా ఉంటుంది. మస్తు మంచి డిజైన్లు. నాకు అది చూడంగానే వేయించుకోవాలనిపించింది. అది ఉట్టి కలర్ అని తెలుసు, కాకపోతే అదొక సరదా ఉంటుంది కదా. చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి అనమాట కొన్ని చూసినప్పుడు. అందుకని నాకు అవి చూడంగానే వేయించుకోవాలనిపించింది. చిన్నప్పుడు 2 రూపాయలు ఇస్తే చెయ్యి నిండి వేసేదనమాట. 5 రూపాయలు ఇస్తే 2 చేతులకి మొత్తం సరిపోయినంత వేసేదనమాట. అందుకే నాకు అవి చూడంగానే వేయించుకోవాలనిపించింది. అందుకే వేయించుకున్న ఫ్రెండ్స్. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఏడుపాయల అమ్మవారి గుడి స్పెషాలిటీ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారంట. చాలా నాకు అది బాగా నచ్చింది. అమ్మవారి గుడి కూడా కొంచెం సిటీకి దూరంగా ఉండడం వల్ల కావచ్చు, మరి గలీజ్గా లేకుండా నీట్గా, అంటే చెత్త చెదారం వేయకుండా నీట్గా మెయింటైన్ చేస్తారు. మొత్తం బండ మీదనే ఉంటుంది, ఒక గుట్ట మీదనే గుడి ఉంటుంది అనమాట. చూపిస్తాను మీకు ఇంకా ముందు. నా డిజైన్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. చూసిరా, మస్తు మంచిగా అనిపించింది. ఇది గుడి దగ్గరనే. మనకి ఏడుపాయలని ఎందుకు పేరు వచ్చిందో మీకు ఆ బ్రిడ్జ్ చూస్తుంటే అర్థమైంది. ఏడుపాయలలో ఎప్పుడు నీళ్ళు వాడుతూనే ఉంటాయి. ఇదంతా గుడి ఫ్రెండ్స్, అది గుడి. ఇదంతా గుడి, బండ మీదనే గుడి కట్టిరు అనమాట. కోతలు అయితే బీభత్సంగా ఉంటాయి. చిన్నపిల్లలు తీసుకొని పోతే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు పండుగ, ఇది సమ్మర్ హాలిడేస్ కాబట్టి తీసుకెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఏడుపాయల దాంట్లో ఎప్పుడు నీళ్ళు వాడుతూనే ఉంటాయి. నీళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మనకు నీళ్ళు ఎండిపోయింది అయితే ఎప్పుడు వినలేదు నేను. ఇదేమో సంతాన గుండం అనమాట. పిల్లలు లేని వాళ్ళు అందులో 3 మునకలు మునిగితే పిల్లలు పుడతారని ఒక నమ్మకం అనమాట. నీళ్ళు చూడడానికే మనకి ఇంత బ్లాక్ మురికి కనిపిస్తున్నాయి కదా, కానీ అవి అంత చూడనికి అట్లా ఉన్నాయి. దగ్గరకు పోయి చూస్తే అయితే తెల్లగా తేటగా కొబ్బరి నీళ్ళు ఎట్లా ఉంటాయో సేమ్ అట్లనే ఉన్నాయి ఫ్రెండ్స్. మస్తు నీట్గా ఉన్నాయి. ఇక మనకి ఏదైనా గుడి ఉన్నా, ఏదన్నా మంచి లొకేషన్లో ఉంటే ఫోటోషూట్లు ఇదే ఉంటుంది కదా, అన్న వాళ్ళు కూడా అదే పని చేస్తారు. ఇక తర్వాత కింద అమ్మవారి దర్శనం అయిన తర్వాత కొండపైకి వచ్చిన అనమాట. కొండపైన అమ్మవారు నాగదేవత ఉంటారు. వచ్చేటప్పుడు కోతులకి నా దగ్గర మిర్చీలు ఉంటే కోతులకు మిర్చీలు ఇచ్చిన అనమాట. ఇదేం చెట్టో కామెంట్ చేయండి. దీని పండ్లు మస్తు బాగుంటాయి, తీయగా ఉంటాయి. కామెంట్ చేయండి ఏం చెట్టు. నేను చిన్నప్పుడు బాగా తినేదనమాట. పరికి చెట్టు అంటారు అనమాట. ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు నాకు తెలియదు. కంప మాత్రం పరికి కంప అని అంటారు కదా, పరికి కంప పట్టినట్టు అని అంటారు. అది అనమాట. మస్తు ముండ్లు ఉంటాయి, కానీ పండ్లు మాత్రం మస్తు బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఎంతమంది తిన్నారో నాకు తెలియదు. నేనైతే చాలా తిన్నా చిన్నప్పుడు. ఇంకా మనకి ఇవన్నీ కనబడాలంటే ఊర్లో పోంటే సిటీ దాటేసిపోతే కానీ ఒక 100-150 కిలోమీటర్లు పోతే కానీ ఇవన్నీ కనబడవు. ఇప్పుడు అన్ని పిందెలు ఉన్నాయి. ఇంకా ఈ పెద్ద కాలేదనమాట. ఇంకా అంతే సైజ్ అంతే ఉంటాయి కానీ కలర్ చేంజ్ అవుతాయి అనమాట. ఇంకా మొత్తం పిందెలు ఉన్నాయి. మీకు చూపిద్దామని షేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దాని పక్కనే పెద్దది అదే రేగిపళ్ళు ఉంటుంది కదా, దొడ్డు రేగిపళ్ళు, గంగిరేగాయలు అంటారు. ఇంకా తర్వాత ఆ చెట్టు చూసిన తర్వాత పక్కనే కోతులు ఉన్నాయి. నా దగ్గర బజ్జీలు ఉంటే తీసుకొని దాంట్లోకి ఇస్తే 2 తీసుకున్నాయి, 1 తీసుకోలేదు. అది నా మీద చాలా సీరియస్ అయింది ఫ్రెండ్స్. నేను చాలా హర్ట్ అయినా. అంటే అది ఏమనుకున్నది చెప్పనా ఫ్రెండ్స్, నువ్వు ఎట్లాగో అడ్డమైనా అన్ని తిని నీ పానం ఖరాబ్ చేసుకున్నావు. నేను కొబ్బరి చిప్పలు పండ్లు తిని బతుకుతున్నా, నువ్వు నాకు వచ్చిన బజ్జీలు పెట్టి నా పానం ఖరాబ్ చేద్దాం అనుకుంటున్నావా? సత్యదేదో నువ్వు సావరాదు, మాకెందుకు పెడుతున్నావు అన్నట్టు. అది మస్తు కోపమైంది నా మీద. ఇంకా దాని చేసేపు సతాయిస్తే ఆయన నా మీద వాడి నన్ను గడుస్తుందని భయమైంది. నా నుంచి వదిలే మా తల్లి, నేను తినాలని లేకపోతే నేను ఇయ్యనని వచ్చేసి నా నుంచి. నా దగ్గర ఉన్నాయి కూడా ఇంకా తింటున్నాయి కదా, తినే వాటికే ఇచ్చిన అనమాట. ఇంకోటి పెద్ద కోత వస్తే దానికి ఇచ్చేసిన. అవి జంతువులు అంటే పిల్లలకు బాగా ఇష్టం ఉంటుంది. కోతులు ఉన్న దగ్గరికి తీసుకెళ్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా దాంట్లో గిమ్లాడి నాతోటి కాలేదు. ఇక దాంట్లోకి ఇయనికి చూస్తారు కదా, గంగిరేగి చెట్టు పెద్దది, కాయలని లేకుండే, ఉట్టి చెట్టే ఉండే. మీకు చూపిద్దామని వీడియో తీసిన అనమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కాకపోతే సిటీలో ఉండేటోళ్ళకి మన కాయలు కొనుక్కొని తినడమే తెలుసు. తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత పొద్దున్న టైం వెళ్ళాలి ఫ్రెండ్స్. మీరు ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ చెట్ల మీద చూసారా, మొత్తం పేర్లు చెక్కేసారు అనమాట. కళాకారులు వాళ్ళ లోపల నుంచి తన్నుకుంటూ వస్తారు. రాళ్ళు చెట్లు కనిపిస్తే చెక్కి పడేస్తారనమాట. వాళ్ళ ఏమంటారు, కళా హృదయం ఆపుకోలేరు అనమాట. కాకపోతే చెట్లు కూడా కొంచెం బాధపడతాయి కదా, రాళ్ళ మీద కొడితే అవి ఏడుస్తాయి లేదా కానీ చెట్లు అయితే ఏడుస్తాయి. రాళ్ళ మీద కూడా చెక్కేసారు చూడు, ఏందో బియ్యం అంట మరి ఏందో. ఇది కొండపైనే అనమాట. కొండపైన మీ గుడి పక్క నుంచే మెట్లు ఉంటాయి పైకి రావడానికి. పైన చాలా మందికి తెలియదు. పైకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్న టైం, సాయంత్రం టైం వెళ్ళాలి, మధ్యాహ్నం టైం వెళ్ళకూడదు. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో పాములు, పురుగు పుచ్చి బయటకు వెళ్తాయి అనమాట. ఎందుకంటే అదంతా అడవి ప్రాంతం కాబట్టి, ఎండాకాలం కదా, దాంట్లోకి ఉడకపోసినట్టు అయితే బయటకు వెళ్తాయి. మళ్ళీ అవి తిరిగే టైంలో మనం వెళ్ళి దాంట్లో టైం మనం లాగేసుకున్నాం అనుకో, దాంట్లో కోపం వస్తుంది. అందుకే అట్లాంటి టైంలో ఎప్పుడు వెళ్ళకూడదు. మధ్యాహ్నం పూట అస్సలు వెళ్ళకూడదు అనమాట. చిలకలలో పోయినా కూడా సాధ్యమైనంత వరకు పొద్దున సాయంత్రం వెళ్ళి పని చూసుకుంటే ఉండాలి. మనము అట్లా దాంట్లో టైం మనం డిస్టర్బ్ చేద్దాం అంతే. అది ఉండే ప్లేస్లోకి వెళ్ళి మన రుబాబు చూపిస్తాం ఎందుకుంటే చెప్పు, దాంట్లో రుబాబు అవి చూపిస్తాయి అనమాట. చూసారా, ఇది నాగమ్మ టెంపుల్. అంటే ఈడ టెంపుల్ ఉంది, ఈడ అమ్మవారు ఉంది, కొంచెం ఈడ పుట్ట కూడా ఉంది కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూసారు కదా, ఇది నాగమ్మ టెంపుల్. ఈడ అమ్మవారిని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే మీకు చూపిస్తా. అక్కడ ఇంకా చాలా పెద్ద పుట్ట ఉంటుంది.
ఈ అమ్మవారి గుడిలో మన పంతులు పూజారి ఎవరు ఉండరు ఫ్రెండ్స్, అంత గుట్ట పైన కాబట్టి మనము కొబ్బరికాయ తీసుకెళ్తే మనమే కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు ముట్టించి దండం పెట్టుకొని రావాలన్నమాట మనశాంతిగా. అంటే ఆడ మనకు పూజారి వీళ్ళందరూ ఎవరు ఉండరు అనమాట. ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని, నిజంగా ఫ్రెండ్స్ ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా మనం మనశాంతిగా ఉండాలంటే గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చొని వచ్చినామంటే మనసు ఎంత నిమ్మలం అవుతుందో. ఎన్ని బాధలు ఉన్నా సరే మనము గుడికి వెళ్తే అయితే మస్తు ప్రశాంతంగా ఉంటుంది. చూసి రాది 2 రాళ్ళ మధ్యలో పుట్ట ఉంటుంది అనమాట. మనకి రైట్ సైడ్లో పుట్ట ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్తే బ్రహ్మంగారు ఏదో సంథింగ్ నాకు ఆయన పేరు తెలియదు ఆ దేవుడు ఉంటాడు. ఇక్కడ రైట్ సైడ్లోనేమో పుట్ట ఉంటుంది, 2 రాళ్ళ మధ్యలో. చూడడానికి మనకి అది చిన్న కనపడుతుంది, కాకపోతే అందులో నుంచి మనుషులు ఈజీగా వెళ్ళిపోతారు. మీరు ఏడుపాయల గుడికి వెళ్తే ఎవరైనా ఒకవేళ ఈ ప్లేస్ చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా బాగుంటుంది. అంటే చాలా చూడాల్సిన ప్లేసే అని నేను అనుకుంటాను, ఎందుకంటే మనకి మళ్ళీ కనపడు. చూసారా పుట్ట చాలా పెద్దగా ఉంటుంది, వీడియోలో మీకు ఎట్లా కనపడుతుందో. ఇంకా దేవుడు బ్రహ్మంగారు వచ్చేటప్పుడు దారిలో కమల పూలు కనిపిస్తే అది కూడా చిన్న వీడియో తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ నేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.